అందరికీ నమస్కారం అండి. అందరికీ నచ్చే ఒక మంచి కథను గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఒకసారి ఒక గురువుగారు ఆయన శిష్యుడు నది నుంచి వారి ఆశ్రమానికి నడిచి వెళ్తున్నారు. హఠాత్తుగా గురువుగారు ఒక మహావృక్షం ముందు ఆగి తదాస్తు అన్నారు. గురువుగారి చర్యకు కారణమేంటి అని శిష్యుడు అడిగాడు. ఆ మహావృక్షము తన కోరికను పక్కనున్న మరో వృక్షంతో చెప్తుంటే నాకు వినపడి తదాస్తు అన్నారు గురువుగారు. ఏమిటా కోరిక గురువుగారు అన్నాడు శిష్యుడు. తాను చక్రవర్తి అయి ఈ భూమండలాన్ని ఏలాలని అని ఆ చెట్టు కోరిక అన్నారు గురువుగారు. వచ్చే జన్మలోనా అన్నాడు శిష్యుడు. కాదు, ఈ జన్మలోనే అన్నారు గురువుగారు. శిష్యుడు పగలబడి నవ్వాడు. గురువుగారు, ఇది మరీ గొంతెమ్మ కోరిక కదా, అంత అత్యాశ తగున, అర్హత చూసుకోవాల్సిన పని లేదా అన్నాడు. అర్హతకేం నాయనా, జీవితమంతా ఎలాంటి ఫలాపేక్ష లేకుండా ఫలాలనిచ్చింది. ఎన్నో జీవరాశులకు ఆశ్రయం ఇచ్చింది. అదంతా పుణ్యమే కదా. అవుననుకోండి, కానీ చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది అన్నాడు శిష్యుడు. అది విని, ఏమో, భగవానుడు సంకల్పిస్తే ఏమైనా కావచ్చు అన్నారు గురువుగారు. ఆ రాత్రి పెద్ద గాలివాన వచ్చి ఆ మహావృక్షం నేల కూలింది. శిష్యుడు నవ్వుకున్నాడు. అంతటితో ఆ విషయం మర్చిపోయాడు. సరిగ్గా సంవత్సరం తరువాత ఒకరోజు శిష్యుడు పరుగు పరుగున వచ్చి, గురువుగారు, ఈ వింత విన్నారా? అరణ్యవాసంలో ఉన్న శ్రీరామచంద్రుల వారి పాదుకలకి పట్టాభిషేకం చేశారు వారి సోదరులు భర్తుల వారు. ఇక నుంచి 14 ఏండ్లు పాదుకలు రామరాజ్య సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాయట అన్నాడు. దానికి గురువుగారు నవ్వి, చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది అన్నాడు. ఇప్పుడు అయింది కదా అన్నారు. అంటే అడిగాడు శిష్యుడు. అవునాయన, ఆ మహావృక్షం యొక్క కలపతోనే విశ్వకర్మలైన వడ్రంగులు పాదుకలు చేశారు. అవి శ్రీరామచంద్రుల వారికి సమర్పించారు. ఎన్ని జన్మలు ఎంత తపస్సు చేసిందో, ఎన్ని పుణ్యాలు చేసుకుందో ఆ మహావృక్షము పాదరక్షలుగా మారి శ్రీరామచంద్రుల వారి పాదాల దగ్గరకు చేరింది. శ్రీరామచంద్రుల వారు ఆ పాదుకలని భరతుల వారికి ఇవ్వటము, భరతుల వారు పాదుకలకు పట్టాభిషేకం చెయ్యటము అంతా ఒక్క రోజులో జరిగిపోయింది. ఈ విధంగా చక్రవర్తి కావాలన్న ఆ మహావృక్షం కోరిక నెరవేరింది. ఇలా చెప్పిన గురువుగారికి సాష్టాంగ ప్రణామం చేశాడు శిష్యుడు. సద్గురువు యొక్క వాక్కు సత్యమై తీరుతుంది. కాదు కాదు, భగవంతుడే మహాత్ముల నోటి నుంచి వచ్చిన మాటలు నిజమయ్యేలా సంకల్పిస్తాడు. దీనికి ఇంకొక కారణము, ఆ మహావృక్షము తాను బ్రతికినంత కాలము అడవిలో ఎవరిపైనా ఆధారపడకుండా నిస్వార్థంగా ఫలాలు అందించిన పుణ్యఫలమే. ఆ భగవంతుని లీలలు మనకు అర్థం కావు. శ్రీ గురుభ్యో నమః. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.